ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో నూతన మున్సిపల్ కార్పొరేట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పివివి ప్రసాద్ జగ్గయ్యపేట నూతన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం మా ఆఫీస్ సిబ్బంది గాని అదేవిధంగా సచివాలయం వ్యవస్థ గాని ప్రతిష్టంగా పనిచేయడానికి మా సచివాలయం సిబ్బందికి అదే విధంగా ఆఫీస్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగిందని ముఖ్యంగా టైం ప్రకారం ఆఫీస్ కి రావడం అదే విధంగా వచ్చిన పబ్లిక్ తో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళతో గౌరవంగా మాట్లాడి వారికి ఏదైనా అవసరాల కోసం వస్తున్నారో వాటన్నింటిని జాగ్రత్తగా విని నోట్ చేసుకుని ఇమీడియట్ గా త్వరితగతిగా సేవలను అన్నిటిని అందించడం జరుగుతుందని నూతన మున్సిపల్ కమిషనర్ పివివి ప్రసాద్ మీడియా సమక్షంలో తెలిపారు. వారికి ఏదైతే అవసరాల కోసం వస్తున్నారో వాళ్ళ యొక్క సేవల కోసం వస్తున్నారో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా విని నోట్ చేసుకొని ఇమీడియట్గా త్వరితగతిన సేవలన్నింటినీ కూడా అందించడం కోసం వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం కూడా వాటిని 100% సక్సెస్ఫుల్ చేయడానికి కోసం కూడా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ అవి చేయించే పరిస్థితిలో ఉన్నాం. మరి ఈరోజు యోగాంధ్రకు సంబంధించి కూడా రేపు పెద్ద ఎత్తున మనం యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్స్ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది అందరం కలిసి మిగతా కొంతమంది ఎస్హెచ్జి ఉమెన్స్ని అలాగే స్కూల్ చిల్డ్రన్స్తో కలిపి పెద్ద ఎత్తున మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా రేపు ఉదయం 7 o'clockకి మార్కెట్లో చేయబోతున్నాం. దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా కూడా మన ఆఫీస్ సిబ్బంది అదేవిధంగా మహిళా సంఘ సభ్యులు ఆర్పీలు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు మరియు కౌన్సిల్స్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు బుద్ధ విగ్రహం దగ్గర కూడా క్లీనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. సో ఇక ప్రజలకి మనం అవగాహన కల్పించడానికి కూడా పెద్ద ఎత్తున ఈ శానిటేషన్లో కానీ మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా శానిటేషన్ సెక్రటరీలు అదేవిధంగా పబ్లిక్ అని అందరినీ కలిసి ఈ జగ్గయ్యపేట టౌన్ని శానిటేషన్ పరంగా మెరుగుపరచడానికి మేము రాబోయే రోజుల్లో ప్రణాళికలు తయారు చేస్తున్నాం. కొద్దిగా పుష్ కార్డ్స్ కూడా నిన్ననే మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా వచ్చిన తర్వాత వాటన్నిటిని ఉపయోగించుకొని శానిటేషన్లో కూడా మెరుగైన సౌకర్యాలని మెరుగైనవంతంగా దాన్ని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా మనకి ఎప్పటికప్పుడు దీనికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కేవలం అధికారులే కాకుండా ప్రజల యొక్క సపోర్ట్ కూడా అవసరం. ముఖ్యంగా మనకి ఎవ్రీడే ఈవినింగ్ ఒక ట్రాక్టర్ పెట్టి కమర్షియల్ ఏరియాల్లో అన్నింటిలో కూడా డోర్ టు డోర్ కలెక్షన్ షాప్ టు షాప్ కలెక్షన్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది వీధి వర్తకులు లేదంటే వాళ్ళు రోడ్ల మీదే వేయడం జరుగుతూ ఉంది. అవి కూడా గమనించి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి మొదటిసారి కొంచెం వార్నింగ్ ద్వారా చెప్పడం చేస్తాం. తర్వాత అలా రోడ్ల మీద వెహికల్ వచ్చినా సరే వెహికల్ పోకుండా రోడ్ల మీద చెత్తగట్ట వేస్తే ఆ షాప్ వాళ్ళ మీద కూడా పెనాల్టీలు వేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటు ప్రజలు ఇటు అధికారులు అందరం కలిసి చేస్తే ఖచ్చితంగా మనం శానిటేషన్ మెరుగుపరుచుకునే అవుతాం. దానికి మీడియా సహకారంతో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను.